సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ 'ఓజీ' సినిమా రిలీజ్‌కైతే మరికొన్ని రోజుల్లో రెడీగా అయిపోయింది. ఈ నేపథ్యంలో ఏపీలో ఈ సినిమాకి సంబంధించి టికెట్ రేట్స్ కూడా హైక్ చేయడం జరిగింది సార్. ఇప్పుడు దానిపైన కాస్త వైసీపీ నుంచి విమర్శలు రావడం చూస్తున్నాం. కొంతమంది నెటిజన్స్ కూడా మరీ ఎక్కువగా పెంచేశారని కూడా విమర్శలైతే చేస్తున్నారు. బెనిఫిట్ షోకే రూ. 1000 అంటున్నారు. మరి టికెట్ రేట్ల పెంపు గురించి మీరేం చెప్తారు? అంటే పవన్ కళ్యాణ్ గారు అధికారంలో ఉండి ఆయన సినిమాలకే టికెట్ రేట్స్ పెంచుకుంటున్నారన్న విమర్శ వినిపిస్తుంది. దానికి మీ సమాధానం ఏంటి సార్? ఆల్రెడీ ఇదే విషయం మీద కోర్టుకు వెళ్ళటం జరిగింది. హరిహర వీరమల్లు టైంలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు అని కోర్టును ఆశ్రయించారు. కోర్టు అలా అని అనుకోవడం లేదు అని చెప్పేసింది, అయిపోయింది. రెండోది, సినిమాలకి ప్రీమియర్స్ వేయటము, ప్రీమియర్ షోస్కి టికెట్ల రేట్లు పెంచి అమ్ముకోవడం అనేది కొత్త విషయమేం కాదు. అది పవన్ కళ్యాణ్ సినిమాకి మాత్రమే జరుగుతున్న గొడవ, అంతకంటే కాదు. పుష్ప 2 గురించి ఆల్రెడీ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆల్రెడీ మొదలైంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాట్లాడుతోంది. అంటే వాళ్ళు 2000 వరకు టికెట్లు అమ్మారు. 2000, 2500, కొన్ని సంజయ్ థియేటర్లో ఆ రోజు 3 దాకా నడిచింది అనేది టాక్. నిజమా కాదా అనేది పక్కన పెడితే ఆ రోజైతే కొంచెం గ్రాండ్ రేట్లకే వెళ్ళినాయి. అంటే సింగిల్ స్క్రీన్స్లో నెల టికెట్టే ₹1000 అమ్మిన సందర్భం కూడా చూసాం మనం. ఇలా టికెట్లు అమ్ముకోవడం అనేది అవకాశం ఉన్నప్పుడు సొమ్ము చేసుకోవటం. పవన్ కళ్యాణ్ గారే చెప్పినట్టు మార్కెట్ సూత్రం అది డిమాండ్ అండ్ సప్లైకి ఒదిగి ఉంటుంది అని చెప్పాడు ఆయన గతంలో. వకీల్ సాబ్ సంబంధించినటువంటి విషయాలు మాట్లాడుతూ రిపబ్లిక్ ఫంక్షన్లో ఆ ప్రస్తావన చేశాడు ఆయన. డిమాండ్ అండ్ సప్లై ప్రకారం రేట్లు ఉంటాయని. అదే రేట్లు ఇప్పుడు ఆయన సినిమాలకు ఆయన ఏది చెప్పాడో అదే నడుస్తోంది. రెండోది, చాలా సినిమాలకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఆ రోజుల్లో చిరంజీవి గారి నేతృత్వంలో మహేష్ బాబు వీళ్ళందరూ ఎందుకు వెళ్ళారు? రాజమౌళి, ప్రభాస్ వీళ్ళందరూ ఎందుకు వెళ్ళారు? వాళ్ళ సినిమాలు రిలీజ్లు ఉన్నాయి ఆ టైంలో. టికెట్ల రేట్లు పెంపు గురించి అడగటానికి. టికెట్ల రేట్ల పెంపు అనే కార్యక్రమం మొదలైన తర్వాత, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని హీరోలు కలవటం, ప్రతి పెద్ద సినిమా రిలీజ్కు ముందు ఆ ముఖ్యమంత్రిని ఈ ముఖ్యమంత్రిని కలవటం అనేది ఒక సాంప్రదాయంగా మారిపోయింది. ఆ కలవటం అనేది ఎందుకు కలవాలి వీళ్ళు? టికెట్ల రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వండి అని అడగటమే. సినిమాయే కదా అని వాళ్ళు ఉపయోగపడతారులే అని సంతకాలు పెట్టే పరిస్థితి నడిచింది. ఇప్పుడు కూడా అదే నడిచింది. ఆయన ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి విమర్శించక్కర్లేదు. ఈ ధోరణికి వ్యతిరేకంగా మనం ఏమైనా చేయగలమా అనేది ఆలోచించవచ్చు. అంటే ఈ రేట్లు పెంచడం ద్వారా జరుగుతున్న నష్టం అభిమానులకి. టికెట్లు కొని బలైపోయేది అభిమానులే. అభిమానుల్ని కోసుకు తింటున్న హీరోలు అనే దీనిలోకి తీసుకెళ్ళి, అనే కోణంలోకి తీసుకెళ్లి విషయాన్ని, ఏదైనా ఉద్యమం ఇలాంటివి అసలు ప్రభుత్వాలు ఇవ్వటమే తప్పు. ఏ ప్రభుత్వమైనా, ఏ హీరోకైనా అసలు ప్రీమియర్స్కి అనుమతించడం తప్పు అని చెప్పి ఒక జనరల్ ప్రోగ్రామ్ టేకప్ చేస్తే అది ఓకే. అంతే తప్ప పర్టికులర్గా ఒక హీరో గురించి మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. ఈ ధోరణి ఎందుకు మొదలైంది, దీని వెనకాల ఉన్నటువంటి శక్తులు ఏమిటి అనే దాని మీద ఒక డిస్కషన్ జరిగి వాటికి వ్యతిరేకంగా ఒక ఉద్యమం జరిగితే బాగానే ఉంటుంది. అదే తప్ప బలానా హీరో పెంచుకుంటున్నాడు, అతను అధికారంలో ఉన్నాడు కాబట్టి పెంచుకుంటున్నాడు, అధికారంలో లేకపోయినా పెంచిన సందర్భాలు చూసాం మనం. ఇప్పుడు ఆచార్య లేకపోతే మరొక సినిమా రిలీజ్ అయినప్పుడు చిరంజీవి గారు అధికారంలో లేడు. అధికారంలో ఉండగా ఆయన సినిమాలు చేయలే. ఆయన కేంద్ర మంత్రిగా ఉండగా సినిమాలు చేయలేదు ఆయన. కాబట్టి అధికారంలో ఉంటే రేట్లు పెంచుకోవటం అనేది మాత్రమే ఇష్యూ చేస్తే కుదరదు. సినిమా పరిశ్రమలో ఒక నడుస్తున్న ధోరణి తాలూకా దానివల్ల నష్టపోయే వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఏదైనా ఒక మూమెంట్ బిల్డ్ చేయగలిగితే దానికి సపోర్ట్గా జనాలు వస్తారు. కానీ పవన్ కళ్యాణ్ సినిమాకి రేట్లు పెంచుకోవటాన్ని వ్యతిరేకిద్దాము అంటే జనం కదులుతారని నేనైతే అనుకోవడం లేదు. కాకపోతే వైసీపీ వాళ్ళే చేస్తున్నారు ఈ గొడవ అని అంటున్నారు. ఒకవేళ వైసీపీ వాళ్ళే చేస్తుంటే వాళ్ళే లీడ్ తీసుకుని
మేము అసలు ప్రీమియర్స్కి పర్మిషన్ ఇవ్వం, మా ప్రభుత్వం వస్తే ఎంత పెద్ద హీరో సినిమా అయినా కానీ మేము టికెట్ రేటు 200 కంటే మించి పెట్టుకొని ఇవ్వం. అంతకు ముందు షో వరకు ఏ రేటుకి టికెట్ తగిందో అదే రేటుకి టికెట్ తగాల. ఇది మా విధానం. అదే విధానం చంద్రబాబు గారు కూడా పాటించాలి అని ఒక ప్రోగ్రామ్ తీసుకుంటే అందరూ సపోర్ట్ చేయొచ్చు. అలా ఒక జనరల్ ప్రోగ్రామ్ మీద ఒక జనరల్ మూమెంట్ బిల్డ్ చేస్తే ఎవరైనా వెళ్ళొచ్చు. అంతే తప్ప పర్టికులర్గా బలానా వాడి సినిమాని అడ్డుకుందామంటే కుదరదు. ఓకే, అది కోర్టు కూడా చెప్పింది అదే ఆ రోజున. ఇది ఒక ట్రెండ్ నడుస్తోంది కదా ఆల్రెడీ పద్ధతి. ఆ పద్ధతి తప్ప ఉప్ప అనే దాని మీద డిస్కషన్కి వెళ్ళొచ్చు, కానీ ఒక ఇండిపెండెంట్ దీని మీద కాదు. రెండోది, అతను మంత్రిగా ఉండగా నటించకూడదు అనే నిబంధన ఏమీ లేదు అని కూడా చెప్పేసింది కోర్టు. అలా పర్మిషన్ ఉంది ఆయనకి, నటించడానికి ఆయనకి పర్మిషన్ ఉంది, పర్మిషన్తోనే చేస్తున్నాడు. ఇది కేవలం అధికార దుర్వినియోగం అనడానికి కూడా అవకాశం లేదు, అందరూ చేస్తున్నారు కాబట్టి. ఇటు తెలంగాణలో కూడా పెంచే అవకాశం ఉందా సార్? మళ్ళీ బెనిఫిట్ షోలు ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? 1 గంట షోలు పెంచారు కదా ఆల్రెడీ. తెలంగాణలో ఇంకా రాలేదు. హరిహర వీరమల్లుకు తెలంగాణలో ఇచ్చారు కదా, అవును, దీనికి ఇస్తారు. ఓకే, దాని మీద కూడా కథనాలు వస్తాయి. అంటే చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ రేవంత్ రెడ్డికి ఫోన్ చేయించి దీనికి పర్మిషన్ తీసుకున్నాడు అని ఒక నెరేటివ్ జనంలోకి వస్తుంది ఎలాగో. ఓకే, అంటే ఇప్పుడు కండిషన్ ఏంటి, దానికి పెట్టిన బడ్జెట్ని రికవర్ చేసుకోవడానికి ఇది ఒక వ్యూహం. ఈ సినిమా మీద ఒక హైప్ క్రియేట్ అయి ఉంది. ఈ క్రియేట్ అయి ఉన్న హైప్ని ఇమ్మీడియట్గా సొమ్ము చేసుకోవటం, టాక్ స్ప్రెడ్ అయ్యాక అది రన్ ఎలా వస్తుంది అనేది వేరే కూడా. కానీ ముందస్తుగా డబ్బులు సేఫ్ జోన్లోకి వెళ్ళటం, బయ్యర్ని సేఫ్ జోన్లోకి పంపడం కోసం ఇది ఒక అష్యూరెన్స్. ఈ అష్యూరెన్స్ ఉండటం వల్లనే చాలామంది బయ్యర్స్ ముందుకు వచ్చి ఉంటారు కూడా. ఆయన ఏదో మేనేజ్ చేస్తాడు అనే భరోసాతో కూడా వచ్చి ఉండొచ్చు. అధికార దుర్వినియోగం ఆయన చేయకపోయినా పక్కన వాళ్ళు చేస్తారు. ఓకే, అందులో భాగంగానే వచ్చారు వాళ్ళు. ఆయన ఏదో పద్ధతిలో ఇక్కడ కూడా మాట్లాడి చేసే ఛాన్స్ అయితే ఉంది, జరుగుతుంది. అది ఆయనే వెళ్ళి అడిగినా రేవంత్ రెడ్డి గారు కాదనకపోవచ్చు కూడా. అంటే ఈ మధ్య ఆయన ప్రో ఇండస్ట్రీ ఉంటున్నాను అని చెప్తున్నాడు. ఆ ప్రో ఇండస్ట్రీ ఉండే క్రమంలో నిర్మాతలు, పెద్ద హీరోలు చెప్పిన విషయాలు విని ఆయన మొన్న జరిగినటువంటి కార్మికుల సమ్మెకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చాడు, ఎలా ముగించారు దాన్ని అనేది చూసాం. ఏ సమస్య పరిష్కారం కాకుండానే సమ్మె ముగిసింది. ఓకే, విచిత్రమైనటువంటి కండిషన్లో ప్రభుత్వమే జవాబుదారీతనంతో వ్యవహరించి సమ్మెను క్లోజ్ చేసింది. లేబర్ కమిషన్ ఆఫీస్లో క్లోజ్ అయింది. అది అదొక విచిత్రం. ఆ లెవెల్ సహకారం ఇచ్చాడు ఆయన వీళ్ళందరికీ. అలా నేరుగా పవన్ కళ్యాణ్ వీళ్ళు అడిగినా ఇస్తాడు ఆయన.